నాయన తండ్రి నీవు అడుగు కూడా మేము ముందుకు వేయలేం ప్రభువా. నాయనా తండ్రి, ఈ ఆగస్టు మాసంలో నాయన మొట్టమొదటి దినాన నాయన తండ్రి నీ సన్నిధానంలో నీ బలిపీఠానికి సమీపంగా రావటానికి కృపను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభా. నాయన తండ్రి నీ శ్రద్ధా భక్తులతో నీ సన్నిధిలో ఉండటానికి నాయన తండ్రి మాకు అవకాశం ఇచ్చావు ప్రభా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందును బట్టి నాయన తండ్రి మేము ఉన్నాం ప్రభా. మాకన్నా గొప్పవారు, భయభక్తులు కలిగిన వారు, ధనికులు, అనేకమైన నాయన ప్రేయర్ భక్తియాతలు కలిగిన వారు నాయన కాలం గర్భంలో కలిసిపోయిన వేళ నాయన తండ్రి మమ్మల్ని ఈరోజు ఇంతవరకు నాయన తండ్రి కాపాడిన విధానానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ప్రత్యేకంగా ఈరోజు నూతనమైన జన్మదినంతో ఆశీర్వాదించిన నాయన తండ్రి బ్రదర్ జాన్సన్ బట్టి కూడా నీ స్థుతులు, వందనాలు, నీ సేవలు, నీ పరిచర్యలో బహుబలంగా వాడుకుంటున్నారు. అందుని బట్టి నీకు వందనాలు. నాకు తెలియని అవసరాలు మీకు మాత్రమే తెలిసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరంలో నాయన తండ్రి నీ కుమారునికి దయచేయండి. తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన పరిచర్యను నాయన నూరంతలుగా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నీ యొక్క బలిపీఠం నుంచి జారువారే నీ మాటల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. బ్రదర్ డేవిడ్ అనిల్ కుమార్ గారు నాయన తండ్రి మా మధ్య ఉండటానికి మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ సేవకుడు నూరంతల ఆత్మతో అభిషేకించి నాతో మా అందరితో మాట్లాడమని ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. జాన్సన్ ప్లీజ్. మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఏఆర్, టిటిఏసి, ఐఎస్పి, ఎన్ఏసిఏఎన్ మరియు వాగ్వాణి సెంటర్ను నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజాసేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని జిఎస్టిలో ఉత్తమ డిప్యూటీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింప చేయటమనగా డేవిడ్ గారికి మక్కువ. మరి వారు ప్రతి శనివారం మన మధ్యలో వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. చాలా చక్కగా బోధిస్తూ ఉంటారండి. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందాము. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన ఉన్నతమైన కృపను మన ఎడ్ల చూపించి 7 నెలలు మన తలపై నుంచి దొర్లింప చేసి 8వ నెలలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినాలు లేదంటే ఈ యొక్క నెలలు గడిచే కొలది కొన్నిసార్లు మన జీవితాలు దేవునితో ఎలా నడుస్తున్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయనే ఆ రెట్రోస్పెక్షన్, మన జీవితంలో ఒకరొకరు ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటున్నాయా లేదా అని పరిశీలన చేసుకునే అవసరం క్రైస్తవులుగా ఉన్న మనందరికీ కూడా ఎంతగానో అవసరం. లాస్ట్ 2 వీక్స్ నేను దేవుని యొక్క పరిచర్యలో అనేక ప్రాంతాలకు, అనేక సంఘాలను నేను దర్శించడం జరుగుతుంది. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు బిడ్డలను బలపరచడానికి, వాళ్ళ విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి అని. ఈ క్రమంలో నేను దేవుని దగ్గర కొంచెం సమయం గడిపి ఆ యొక్క
వాక్యాన్ని వాళ్ళకి తెలియచేయాలి ప్రభా, ఏం మాట్లాడాలని దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఎంతో బలంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఈరోజు మనుషుల జీవితంలో ఎలా నెరవేరుతుంది, ఎంతవరకు నెరవేరుతుంది, అది నెరవేరకుండా ఉండటానికి కొన్ని కారణాలు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఈ ఉదయకాలంలో మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, దేవుడు న్యూఢిల్లీలో నాకిచ్చిన దర్శనాన్ని బట్టి నేను దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు 3 విషయాలు దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా ఈ విషయాలు చెప్పమని చెప్పేవాడు. నేను అదే మీకు ఎప్పుడు కూడా పంచుకుంటూ ఉంటాను. మన జీవితంలో ఈ అంత్య దినాలలో దేవుని కొరకు ఎంతో భయముతో, భక్తితో ముందుకు వెళుతున్న మనం ఈ 3 విషయాలు ఒకసారి పరిశీలించుకోవాలి. మొదటిగా దేవుని చిత్తము. దేవుడు ఆయన వాక్యంలో చెప్తాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ఏదో భక్తి చేసే వారికి కాదు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని ఈ మాట నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అదే విధంగా దేవుని యొక్క పిలుపు, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకున్నాడు. మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ కొరింథీయులకు రాసిన పత్రిక 12, 13 అధ్యాయాలను ధ్యానం చేసుకున్నాం. అందులో దేవుడు మనుషులను పిలుచుకుని ప్రత్యేకపరుచుకుని వాళ్ళు ఎటువంటి కృపావరాలతో దేవుని సేవ చేయాలని, లేదా ఎటువంటి పరిచర్య, ఎటువంటి పనులు, మినిస్ట్రీ అనే మాట మనం వాడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మినిస్ట్రీని దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మినిస్ట్రీ, ఒక పరిచర్యను ఈ భూమి మీద ఇచ్చాడు. ఇచ్చిన ఆ పరిచర్య ఏంటి, ఆ పరిచర్యలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవటం మనుషులంగా దేవుడు ఆ యొక్క పనిని మనకి ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడే బయలుపరుస్తూ ఉంటాడు. ఈ 2 విషయాలు మీతో చాలా సార్లు పంచుకున్నాను. కానీ దేవుని ప్రణాళిక విషయానికి వచ్చేసరికి ఎంతో బలంగా లాస్ట్ 2-3 వీక్స్ దేవుడు నా ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారు కానీ చాలా మంది నేను వారి జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక నుంచి తొలగిపోయి వారికి నచ్చిన విధానాలలో ముందుకు వెళ్ళటం వల్ల ఎండ్ పాయింట్కి వచ్చేసరికి వాళ్ళు దేవుని యొక్క విధానంలో లేకుండా అయిపోతున్నారు. అందుకే మనం చూస్తాం, పరలోక రాజ్యపు గవిని దగ్గరకు వచ్చి ఆల్రెడీ ఇది కూడా మీతో ఒక ఉదాంత ప్రకారంగా ఎగ్జాంపుల్ ఇస్తూ మీతో పంచుకున్నాను. చాలా మంది దేవుని యొక్క రాజ్య ద్వారం దగ్గరకు వచ్చి యేసయ్యతో ఆ రోజు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ప్రభువా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, సంఘాలు కట్టాం, ఇంత పెద్ద పరిచర్య చేశామని ఒక్కొక్క సేవకుడు, సేవకురాలు వారు చేసినవన్నీ దేవుడి ముందు ఏకరువు పెట్టగానే యేసయ్య ఒకే మాట అంటాడు, నేను మీరెవరో నాకు తెలీదు, అక్రమము చేయువారులారా నా ఎద్దు నుంచి వెళ్ళిపోండి. ఎందుకు ఇలాంటి మాట అన్నావు ప్రభువా? ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు బ్రతుకుతూ మేము దేవుడి కొరకు అద్భుతాలు చేస్తున్నాం, దేవుని సేవలోనే ఉన్నాం అనే భ్రమలో వారు జీవిస్తున్నప్పుడు, అంటే యేసు ప్రభుతో సంబంధం లేకుండా కూడా వాళ్ళ జీవితాల్లో ఆ కృపావరాల మీద ఆధారపడి, లేదా వారి పరిచర్య ఏ మినిస్ట్రీ అయితే ఆ మినిస్ట్రీలో ముందుకు వెళ్ళిపోయారు తప్ప అనుదినము కూడా. అందుకే యేసయ్య అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడల కేవలం సండే తన సిలువను ఎత్తుకొని చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు అని అనలేదు దేవుడు. అనుదినము తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని. సో ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఎంతో బలంగా, ఇదిగో ప్రతి వ్యక్తి జీవితంలో నాకు ఒక ప్రణాళిక ఉంటది. ఈ ప్రణాళిక వారు రక్షించబడిన దినం మొదలుకు, అంటే రక్షించబడక ముందే ఆ ప్రణాళిక ప్రారంభించబడుతుంది. కానీ క్రైస్తవ విశ్వాసులంగా యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత యేసయ్యతో మనకి సంబంధం ఏర్పడిన రోజు నుంచి మన జీవితంలో ఆయన ప్రణాళికను ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే రక్షించబడిన దినాలలోనే ఇదిగో దేవుని చిత్తం ఏంటో, దేవుని పిలుపు ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే దేవుని వాక్యం నుంచి అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మీరు చూస్తే, తన జీవితంలో పుట్టినప్పటి నుంచి యేసు ప్రభువుని ఎరిగిన వాడు కాడు. ఒక దగ్గర ఒక 30 సంవత్సరాలు టైం అనుకుంటే మనం, నేను యూదుల విధానంలో మత ఆచారాలలో స్ట్రాంగ్ గా ఉండాలి అని గమాలియేలు గారు మన టైంలో మాట్లాడుకుంటే ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటి మెడ్రాస్, ఇలా మంచి ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో
చక్కగా అక్కడ చదివి విద్యను అభ్యసించి మేము ఈ దేశంలోనే టాప్ గా ఉండాలి, ఒక క్రీమ్ లో ఉండాలి అనుకునే విధానంలో ఆ రోజు అపోస్తలుడైన పౌలు ఇంకా మారక ముందే సౌలుగా ఒక పరిసయ్యుల విధానంలో ఎంతో గొప్పగా దేవుని కొరకు బ్రతుకుతున్నానని ఆయన సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు. ఆలోచన చేయండి. దేవుని చిత్తం అది కాదు. దేవుని పిలుపు అది కాదు. కానీ ఆ 2 విషయాల్లో కూడా అపోస్తలుడైన పౌలు దేవుడు వెయిట్ చేస్తున్నాడు టైం వచ్చే వరకు. తర్వాత ఆ దమస్కు మార్గాన ఒకసారి అపోస్తలుడైన పౌలుని దేవుడు కలుసుకున్నప్పుడు తన జీవితంలో క్లియర్‌గా చెప్తాడు. ఇదిగో ఈ వ్యక్తి జీవితంలో నా చిత్తం ఇది అననీయ, నువ్వు వెళ్లి చెప్పు అని సువార్తకు సాధనముగా ఈ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని ఆయన పిలుపును, ఆయన చిత్తాన్ని ఆ రోజు బయలుపరుస్తాడు. అక్కడి వరకు మనందరికీ తెలిసిన విషయమే. ఇలా ప్రతి ఒక్కరిని కూడా దావీదుని మనం చూస్తాం. మనుషుల విధానంలో అతను ఎన్నదగిన వాడు కాడు అని ఆయన గొర్రెలు మేపుకోవడానికి పంపించినప్పుడు దేవుని చిత్తం, అందుకే అంటాడు దేవుని హృదయానుసారుడైన మనుషుడు లేదా దేవుని చిత్తానుసారమైన మనుషుడిగా దావీదుని అభివర్ణిస్తారు. ఎందుకంటే మనుషులు ఆయనని అంగీకరించకపోయినా దేవుడు తన కొరకు ఒక ప్రణాళిక ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని చిత్త ప్రకారము, దేవుని పిలుపు ప్రకారము దావీదు రాజు అయ్యాడు. కానీ అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ అయింది. సో దేవుని ప్రణాళికలో తన జీవితాన్ని ఫస్ట్ ఇయర్ నుంచి తను చనిపోయే వరకు నిలవబెట్టి తను దేవుని కొరకు ముందుకు వెళ్ళే విధానాన్నే దేవుని ప్రణాళికగా ఈరోజు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గమున యేసు ప్రభువు వారితో, ఇదిగో సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సంఘాన్ని, నా ప్రజలు, అదేంటి ప్రభువా నువ్వెవరో కూడా నాకు తెలీదు, నేను నిన్ను హింసించడం ఏంటి అనే క్వశ్చన్ అడిగినప్పుడు, ఇదిగో నా సంఘాన్ని నువ్వు హింసిస్తున్నావు కాబట్టి నన్ను నువ్వు హింసిస్తున్నావు. ఆ రోజు నుంచి పౌలు జీవితం ఆరంభించబడి తన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనం అపోస్తల కార్యం నుంచి చదువుతాం. ఆ యొక్క పౌలు జీవితాన్ని ఎండ్‌కి వచ్చేసరికి తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు చెప్తాడు, ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, ఇదిగో ఇప్పుడు ఇంకా నా కొరకు నీతి కిరీటం రెడీగా ఉంది అని ఆయన విశ్వాసముతో ఆ మాటలు పలకటానికి తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను సంపూర్తి చేసుకున్నాడు. ఈ ఉదయ కాలంన ఈ విధానాన్నే మనం ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్నాం. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వారుగా మనం వివిధ డినామినేషన్స్ లో ఎవరి భక్తి విధానంలో వెళ్ళినప్పటికీ యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి పరిశుద్ధాత్మతో నింపబడి ముద్రించబడిన మనం మన జీవితంలో దేవుని ప్రణాళిక రక్షించబడిన దినము మొదలుకొని ఈ రోజు వరకు, ఇక్కడి నుంచి మొదలుకొని మనం దేవుని సన్నిధి చేరే వరకు ఎలా ఉందో, ఎలా ఉండబోతుందో, మనం ఏ విధంగా సిద్ధపడాలని కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టి ఆ ప్రమాదాలు లేదంటే ఆ తప్పుడు నిర్ణయాల నుంచి బయటకు వచ్చి దేవుని ప్రణాళిక మన జీవితంలో ఆయన నడిపింపు ప్రకారము ఆయనకు విధేయులమై ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. నేను ఆలోచన చేస్తున్నాను మీతో లాస్ట్ టైం నేను దేవుని విషయాన్ని పంచుకుంటూ ఈ మాట చెప్పాను. ఎంత పెద్ద ట్రైన్ అయినా సరే, పెద్ద ఇంజిన్ ఉండి, మనం అందరం కూడా రీసెంట్ గా చూస్తున్నాం కదా వందే భారత్ అనే ఆ యొక్క ఎక్స్ప్రెస్, ఆ ట్రైన్ ఎంతో చక్కగా హైఫైగా ఉన్నప్పటికీ అంత పెద్ద ట్రైన్ కూడా ఆ పట్టాల మీద నడవాల్సిందే. అది ఫస్ట్ పాయింట్. పట్టాల మీద లేనంత వరకు ఎంత పెద్ద ట్రైన్ అయినా, చిన్న ట్రైన్ అయినా, చూడండి మనం చదువుతూ ఉంటాం, ఈ యొక్క ట్రైన్ పట్టాలు తప్పింది, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయి చాలా మంది చనిపోయారు అని మనం చదువుతూ ఉంటాం. సో పట్టాల మీద నిలవబడటం ఎంత ముఖ్యమో క్రైస్తవ విశ్వాసి కూడా దేవునితో నడిచే విధానంలో ఆయన మార్గములో నడవటం, ఆయన యొక్క ప్రణాళికను గుర్తెరిగి ఆ విధంగా ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం. రెండవది, పట్టాల మీద నిలిచింది ట్రైన్, చాలా బాగుంది, టైంకి బయలుదేరింది, అది కూడా బాగుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆ ట్రైన్ యొక్క గమ్యస్థానాన్ని సకాలంలో సరైన విధంగా చేరుతుందా లేదా. ఇదే ఈ రోజు నేను దేవుని ప్రణాళికగా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. చూడండి, మనం అదే ట్రైన్ విషయంలోనే మనం ఈ ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. ప్రయాణం చేసే ఒక వ్యక్తిగా నువ్వు నేను ఉన్నప్పుడు
రైల్వే స్టేషన్‌కి వెళ్ళగానే లేదా మనం టికెట్ కొనుక్కుంటాం. జస్ట్ లైక్ దట్ ఎవరు పడితే వాళ్ళు ట్రైన్‌లో ఎక్కడానికి పర్మిషన్ ఇవ్వరు. ఈరోజు మార్నింగే మనం వందే భారత్ ఎక్కాలంటే మనం ముందే రిజర్వేషన్ చేయించుకుంటాం. లేదా రైల్వే స్టేషన్‌కి వెళ్లి టికెట్ కొనుక్కుంటాం. దీన్నే నేను రక్షణతో పోలుస్తున్నాను. నీ జీవితంలో యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకపోతే మనం పరలోకానికి వెళ్ళే ఆ ట్రైన్‌ని ఎక్కలేం. ఎందుకంటే ఆ ట్రైన్ ఎక్కటానికే మనకి ఫస్ట్ ఆ టికెట్ లేకపోతే టీటీ గారొచ్చి, "ఎందుకు బాబు ఇది ఈ ట్రైన్ ఎక్కవు" దింపేస్తాడు మనల్ని. సో, ఆ యొక్క టికెట్ అనేది కొనుక్కోవాలి. ఈరోజు యేసు ప్రభువుని రక్షకుడుగా నువ్వు అంగీకరించి, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసుని నువ్వు రక్షకుడుగా అంగీకరించావా? ఆహ్, మేము చిన్నప్పుడే రక్షించబడ్డామండి. యవ్వనస్తులుగా ఉన్నప్పుడే రక్షించబడ్డాం. లేదా కొంచెం వయసయినప్పుడు మేము యేసు ప్రభువుని తెలుసుకున్నామని ఒక్కొక్కరి రక్షణ విధానము, వాళ్ళ టైము, ఇయర్ ఇలా ప్రతి ఒక్కరికి ఉంటది. ఒకవేళ సార్ నేను కలుసుకున్నప్పుడు నాకు కరెక్ట్ డేట్, టైమ్ తెలీదు గానీ, యేసు ప్రభువు నన్ను రక్షించుకున్నాడు అని నేను విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నానండి అని చెప్పే వాళ్ళని కూడా నేను కలుసుకున్నాను. సో, ఆ యొక్క రక్షణ అనే భాగ్యాన్ని పొందుకొని, ఆ టికెట్‌ని తీసుకొని ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కగానే పనైపోయిందా? మనకు తెలుసు కదా! మీకు అర్థం అవ్వాలని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఆ ట్రైన్‌లోకి ఎంటర్ అవ్వగానే నీకు ఏ సీట్ దేవుడు ఆ యొక్క టికెట్ నంబర్‌లో ఏ సీట్ అయితే కేటాయించారో బెర్త్ నంబర్ అంటాం మనం. సో, ఆ యొక్క కోచ్ నంబర్, బెర్త్ నంబర్‌కి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. సో, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఆ టికెట్ కొనుక్కున్నావు. ఇప్పుడు దేవుడు నీ కొరకు ఉంచినటువంటి ఆయన యొక్క పిలుపేంటో గుర్తెరగటానికి నువ్వు కరెక్ట్‌గా ఆ ప్రయాణంలో చూస్తూ ఆ స్టేషన్‌లో ఆ బోగీ నంబర్‌ని వెతుక్కుంటూ ఎళ్లి నీకు కేటాయించబడిన సీట్‌లో నువ్వు కూర్చోవాలి. చాలా సార్లు మనం పోల్చుకుంటూ ఉంటాం. నేను పెద్ద ఎవాంజలిస్ట్ అయితే బావుండేది. నేను పెద్ద మిషనరీనయితే బావుండేది. లేదంటే నేను గొప్ప సేవకుడినో, సేవకురాలిని ఇలా మనుషులంగా మనకి అనేకమైన కోరికలు, ఆశలు దేవుని పరంగా కూడా ఉంటాయి. కానీ ఈ ఉదయ కాలమున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ కోచ్‌లో కూర్చోమంటున్నాడో, ఆ కోచ్‌లో ఏ సీట్ నీ కొరకు కేటాయించబడిందో నువ్వు గుర్తెరగాల్సిన నిశ్చయత ఈ ఉదయ కాలంలో ఎంతో అవసరం. ఈ అంత్య దినాలలో చాలామంది మేము రక్షించబడ్డాం అని అనుకుంటున్నారు, బానే ఉంది. కానీ ఈ రెండవ పాయింట్ దగ్గరకొచ్చేసరికి చాలా మంది తప్పిపోతున్నారు. ఆలోచన చేయండి. టికెట్ పట్టుకొని ముందు ఉన్న బోగీలోకి ఎక్కిపోతున్నారు. ఎక్కిపోగానే కూర్చోకుండా నిల్చొని ప్రయాణం చేస్తున్నారు. ఆలోచన చేయండి. వాళ్ళకి టికెట్ కొనుక్కోగానే ఒక మంచి బెర్త్ రిజర్వేషన్ అనేది చేసినప్పటికీ, ఆ యొక్క విధానంలో వారు దాన్ని ఉపయోగించుకోకపోతే, టికెట్ కొనుక్కొని కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంన నిన్ను నేను ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపేంటో నువ్వు గుర్తెరిగి నీ కొరకు కేటాయించబడిన ఆ ప్రదేశంలో ఆయన చిత్త ప్రకారము నువ్వు ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఈ 2 కూడా నేను చాలా సార్లు మీతో పంచుకున్నాను. మరొకసారి గుర్తు చేస్తున్నాను. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్నదేంటంటే, మనం టికెట్ కొనుక్కున్నాం. సీట్ ఎక్కి మనకి దేవుడు ఏ ఏ ఒక్క బోగీలో, ఏ ఒక్క కోచ్‌లో మనం గుర్తెరిగి వెళ్లి మనకి కేటాయించబడిన సీట్‌లో కూర్చున్నాం. ఇక్కడి వరకు బానే ఉంది. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం దేవుడు మన కొరకు నిర్ణయించిన గమ్యస్థానానికి, లక్ష్యం, ఆ యొక్క గోల్‌కి చేరుకుంటున్నామా లేదా? ట్రైన్ పట్టాల మీదే ఉండాలి. ఆ పట్టాల మీద నడుస్తూ నీవు ఎక్కిన ట్రైన్, నీ జీవితం అనే ట్రైన్‌ని దేవుడు నీ కొరకు ఉంచిన ప్రణాళిక ప్రకారం వెళ్తుందా? ఫస్ట్ 2 విషయాలు కూడా చాలామంది రక్షించబడిన తొలి దినాలలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. నేను దగ్గర దగ్గర 26 సంవత్సరాలైంది నేను రక్షించబడి దేవుని సేవలో దేవుడు నడిపిస్తున్న ఈ యొక్క కాలం. ఈ టైంలో నేను చాలా మంది సేవకుల్ని, సేవకురాండ్రని, విశ్వాసులను అనేకమైన డినామినేషన్‌లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆ క్రమంలో నేను గమనించినప్పుడు రక్షణ అనే నిశ్చయత ఉంది. దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. మేము దేవుని సేవకులం లేదా సేవకురాండ్రము అని అనుకునే విధానం కూడా చాలా వరకు ఉంది గానీ, దేవుని ప్రణాళిక అనే విషయానికొచ్చేసరికి చాలా మంది తప్పిపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎప్పుడు నువ్వు రక్షించబడ్డావు?
ఏ ఒక్క సంవత్సరం లేదా ఏ ఒక్క కాలం నువ్వు దేవునితో నడుస్తున్న విధానం ఎన్ని సంవత్సరాలైందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఆది దినాలలో దేవుడు నిన్ను ఏ పని చేయమన్నాడో, ఎలా ఆ పని చేయమన్నాడో, ఆ విధంగానే ఈరోజు నీ యొక్క సాక్ష్య జీవితం ఉందా? నీ క్రైస్తవ జీవితం ఉందా? లేదంటే ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో సార్ చాలా శ్రమలొచ్చాయండి. చాలా కష్టాలొచ్చాయి. ఆహ్, మేము దేవునితో నడుస్తున్నప్పుడు అనేకమైన ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. కాబట్టి కొన్ని మోడిఫికేషన్స్ చేసేసుకున్నాం. అందుకే యేసయ్య అంటున్నాడు, మీకు నచ్చినట్టుగా మీ ప్రణాళికలు, మీ ప్లాన్స్ వేసుకోవడం కాదు. మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు. కాబట్టి ఈ ఉదయ కాలమున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని ప్రణాళిక విధానములో కరెక్ట్‌గా నడుస్తున్నావా లేదా? డెస్టినేషన్ ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి మనం వందే భారత్ ట్రైన్ ఎక్కాలి. టికెట్ కొనుక్కున్నాం. సీట్‌లో కూర్చున్నాం. కానీ విజయవాడ రాగానే హైదరాబాద్ వరకు ఏం వెళ్తామండి? సరదాగా చెన్నై ఎళ్దామని విజయవాడ నుంచి నువ్వు మళ్ళీ చెన్నై వెళ్ళిపోయావనుకో, నీ యొక్క గమ్యస్థానాన్ని నువ్వు చేరుకుంటావా? మీకు అర్థమవుతుందని ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. చాలా సార్లు ఈరోజు అనేక మంది విశ్వాసులు తప్పిపోతుండడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆహ్, నాకు ఢిల్లీకి నేను వెళ్ళినప్పుడు ఆ దర్శనంలోని ఈ మాట చెప్పాడు. చాలా మంది ఈరోజు సంఘంలో నేను బాగానే ఉన్నాను. పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాను. రెగ్యులర్‌గా వాక్యం చదువుతున్నాను. ఎటువంటి పాపాలకు పై పాపాలకు నేను వ్యభిచారం చేయట్లేదు, జారత్వం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదని ఇలా ఎవరికి వాడుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారే తప్ప, నా ప్రణాళికలో వాళ్ళు ఉన్నారా లేరా అని వాళ్ళు గమనించటం లేదు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో అంటే యేసు ప్రభువుని ఎరిగిన వారిని నువ్వు హెచ్చరించాల్సి ఉంటది ఒక ప్రవక్తగా అని దేవుడు 2015, 16 సమయంలోనే నాకు చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే దేవునితో భక్తి జీవితంలో నడుస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని ఎలాగా మరుస్తూ ఉంటారు? ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళకది తెలీదా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, అనుదినము నన్ను అంటిపెట్టుకొని నాతో పాటు నడుస్తున్న వారికే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిచర్య భూమి మీద మనం ఈ వర్స్ మనకు తెలుసు కదా! ఆయన నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, పాపమును గూర్చియు ఒప్పింప చేసే దేవుడై ఉన్నాడు. ఈ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఒప్పించినప్పుడే ఆ యేసు ప్రభువును మనం రక్షకుడుగా అంగీకరిస్తాం. మన సొంత శక్తి, జ్ఞానము, బలము ఇందాక మనం చదువుకున్నాం బైబిల్‌లో. ఆ ప్రసంగి గ్రంథం చదువుతున్నప్పుడల్లా ఎంతో జ్ఞానము పొందుకున్న సొలొమోనుకి అర్థం కాలేదు. కానీ ఈరోజు నేను చూస్తూ ఉంటాను ఇటువంటి జ్ఞానం అందుకే యేసయ్య కూడా ఇదిగో సొలొమోనుకున్న ఆ యొక్క అందం కూడా అందం కంటే ఎక్కువగా ఈ యొక్క గడ్డి పువ్వుని నేను అలంకరించానంటాడు. ఎందుకంటే నీ జీవితంలో దేవుని ప్రణాళిక చాలా ముఖ్యం. సో ఇలా దేవుని ప్రణాళికలో నేను ఉన్నానా లేదా అనే ఒక పరిశీలన ఈ ఉదయకాలమున మనం చేసుకుందాం. ఇది ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాల్సిన విషయం. మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక అని నేను అంటూ ఉంటాను. ఎందుకంటే పాల్ ఎఫెసు సంఘానికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి దేవుని గురించిన సువార్త ఎంతో చక్కగా అక్కడ చేసిన తరువాత మనం చూస్తాం ఆ విధానంలో ఎఫెసు సంఘం చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా పాల్ గారు అడ్రెస్ చేస్తున్నారు. ఈ విధంగా ముందుకు వెళుతున్న ఆ ఎఫెసీ సంఘం సడెన్‌గా తన జీవితంలో కొన్ని సంవత్సరాల కాలం అయిపోయేసరికి దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోయింది. అందుకే ప్రకటన గ్రంథంలో ముందు మొదటి పత్రిక పాల్‌తో రాయిస్తాడు దేవుడు. తర్వాత రెండో పత్రికని అపోస్తలుడైన యోహాను ద్వారా రాయించి వాళ్ళకి చెప్తాడు. ఇదిగో ఈ ఫస్ట్ ఆ సంఘంతోనే మాట్లాడుతూ నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఎందుకంటే యేసు ప్రభువుని తెలుసుకున్నావు. సంఘాలు స్థాపించాలి. చుట్టుపక్కల దేవుని కొరకు నిలవబడాలి. కరెక్ట్ అయిన బోధ ఉందా లేదా అనేది గుర్తించాలి. ఇలా ఈ విషయాలన్నీ నువ్వు చేస్తున్నావు. కానీ నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదిలేసావు. ఆలోచన చేయండి. మనం దేవుని ప్రేమించకుండా లేదా ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టి దేవుని పరిచర్య, దేవుని మినిస్ట్రీ చేసేయొచ్చు. దేవుని యొక్క కృపావరాల్లో కూడా ఆపరేట్ అవ్వచ్చు. అందుకే ఈ విషయాలు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే మనం అనుకుంటాం నేను బానే ఉన్నాను. ఎందుకంటే ఇదిగో నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది. దేవుడు నన్ను వాడుకొని ప్రవచనాలు
ఇస్తున్నాడు. ప్రవచించే వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలా ఈ కృపావరాలు నా జీవితాల్లో చక్కగా పనిచేస్తున్నాయి. లేదంటే ఇదిగో ఈ పట్టణంలో ఎవరైనా మీటింగ్ పెట్టాలంటే నన్నే సంప్రదిస్తారు. అన్ని యాక్టివిటీస్ నేనే దగ్గరుండి చూసుకొని ఒక గొప్ప మీటింగ్ పెట్టగలను. అటువంటి పరిస్థితి నాకుంది అని పరిచర్యను బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆహ్, ఆయనను మనం ప్రేమిస్తూ అనుదినము మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకొని దేవుని వెంబడించాలి. సో, ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక నుంచి తప్పిపోయిన కొందరి ఎగ్జాంపుల్స్‌ని త్వరగా మనం చూసుకుందాం. ఎందుకంటే మనకి ఇది అర్థమైతేనే తిరిగి మనం రీసెట్ అయ్యి మన జీవితాల్లో ప్రభువా నువ్వు నన్ను రక్షించుకున్న తొలి దినాలలో ఏ విధంగా నేను నీ మీద ప్రేమ కలిగి ఉండేవాడిని, ఏ విధంగా నీ దగ్గరికి నేను ప్రేమతో నీ దగ్గరికి వచ్చేదాన్ని అని మనం ఆలోచన చేసుకొని ఈరోజు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? మనకి అనారోగ్యం రాగానే దేవుని దగ్గరికి పరిగెట్టి వస్తున్నామా? లేదంటే ఆర్థిక ఇబ్బంది రాగానే మనం దేవుని దగ్గరికి వస్తున్నామా? లేదా దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటూ మనకు నచ్చినట్టుగా మనుషుల ప్రలోభాలకు, మనుషుల ముందు షో చేయటానికో, లేదా గొప్పగా మనల్ని మెచ్చుకోవాలనో ఇలా ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క చోట మనం పడిపోయి నేను దేవుని సేవే చేస్తున్నాను అని చివరికి మనల్ని మనమే సంజాయించుకొని ముందుకు వెళ్ళిపోతున్నామా? దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీ యొక్క గమ్య స్థానాన్ని చేరటం. అందుకే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మీరు చదివితే ప్రతి సంఘంతో ఈ మాట అంటాడు, అంతము వరకు నిలిచి ఉన్నవాడే రక్షించబడతాడు. అలా రక్షించబడి జయించు వానికి నేను ఈ ఫలాలను ఇస్తానని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మాటను చెప్తాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ వాక్యం చదివినప్పుడు. మనం ఒక్కసారి రక్షించబడిపోయి ఒకసారి బాప్తిసం తీసుకుంటే చాలు, ఇంక డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతాం అని మనం అనుకుంటాం. కానీ ఆత్మీయ జీవితంలో అది మనం ఫస్ట్ క్లాస్ లేదా కిండర్ గార్డెన్ లెవెల్‌లో జాయిన్ అయిన స్కూల్‌లో కొత్తగా జాయిన్ అయితే ఎలా ఉంటుందో, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించటం అనేది ఆత్మీయ జీవితంలో అలా అన్వయించుకోవాలి. అక్కడి నుంచి రక్షణ అనే పరిస్థితిని ఆరంభమైంది. అందుకే పౌలు ద్వారా దేవుడు చెప్తాడు, మీరు సంపూర్ణతలోనికి ముందుకు వెళ్ళాల్సి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూస్తే ఇంకా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించండి అనే ఈ మూల పాఠాలు ఇంకా అవే పునాదిని మళ్ళీ మళ్ళీ వేయటం కాదు. మీరు సర్వ సంపూర్ణతలోనికి మీరు విశ్వాసం కలిగి ఉన్నారా? అధిక విశ్వాసంలోనికి వెళ్ళండి. మేము ప్రేమిస్తున్నాము అనే మాట మీరు చెప్తున్నారా? అధిక ప్రేమలోనికి మీరు వెళ్ళాలి. ఇలా మీరు కలిగిన ఏ పరిస్థితిలో కూడా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న వరుసలో ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి. కొంతమంది ఈ యొక్క విధానాన్ని స్టార్టింగ్ చాలా చక్కగా అయింది వాళ్ళ జీవితాల్లో. కానీ సడన్ గా వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఆ ఎగ్జాంపుల్స్ ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలా మంది దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్ గా ఈ అంత్య దినాలలో మనకు తెలుసు కదా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. నేను బాగానే ఉన్నానని వాళ్ళు ఒక గర్వంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చూద్దాం ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక జరగకుండా ఆపే కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో రక్షించబడిన వ్యక్తుల జీవితంలో జరిగే ప్రమాదం ఉంది. నువ్వు టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కావు, కానీ ఆ ట్రైన్ గమ్యస్థానానికి చేరుతుందో లేదో ప్రతి స్టేషన్, నేను ఎప్పుడు కూడా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు నా గమ్యస్థానం హైదరాబాద్ అయినప్పుడు ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ ఎలాగైతే చూడండి ఒక 2 నిమిషాలు ఆపి ఈ ట్రైన్ ఈ స్టేషన్ దాటింది, నెక్స్ట్ ఇంకో స్టేషన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఆలోచన చేస్తాను, నా జీవితంలో ఈరోజు మనం 7 నెలలు కంప్లీట్ చేసుకున్నాం. అప్పుడే 2026లో 7 months అయిపోయింది. కాలం పరిగెడుతుంది. లోకంలో దేవుని రాకడ సూచనలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావా? ఈ రోజే ఈ సమయంలోనే యేసు ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో నేను ఉండగలను అనే నిశ్చయిత నీకుందా? సరే, ఎత్తబడతాం. ఎత్తబడి దేవుని ముందు నిలవబడి, ఇదిగో ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాల కాలం నేను నీకు ఇచ్చాను ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా జీవించావు? 5 తలాంతులు నీకు ఇచ్చాను, లేదా 2 తలాంతులు నీకు ఇచ్చాను, ఏది లెక్క చెప్పు అని దేవుడు నన్ను అడిగినప్పుడు ధైర్యంగా తగ్గించుకొని, ప్రభువా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నీ కృపను బట్టి నువ్వు నాకు భూమి మీద ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని ఎవరినో తిట్టడానికో, లేదంటే ఎవరితోనో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవటానికో, వీళ్ళిలాగా వాళ్ళిలాగా అని మాట్లాడే టైం వేస్ట్ చేయకుండా
నువ్వు నాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసి మరి యొక్క 5 తలాంతులు సంపాదించాను ప్రభా అని దాసురాలంగా దేవుని పాదాల దగ్గర ఆ రోజు మనం దాన్ని పెట్టినప్పుడు యేసయ్య అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఇప్పుడు వరకు దాసురాలుగా భూమి మీద బ్రతికావు కదా, 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉంటావు. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ రోజు నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతాను, ఎందుకు ప్రభువా క్రైస్తవులుగా ఉన్న మాకు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు, ఎంతో డబ్బులకు ఎంతో ఇబ్బంది అవుతది. చాలా సార్లు పస్తులు ఉండాల్సి వస్తది. నీ సేవకులుగా మేము ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఉండాల్సింది ఉంది అని కొన్నిసార్లు నేను కొంతమంది సేవకుల జీవితాలను చూసి బాధపడుతూ దేవుని దగ్గర అడుగుతాను. దేవుడు అంటాడు, రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావు. మనం దేవునిలో అధిక విశ్వాసంలోనికి వెళ్ళినప్పుడు నేను ఇది కూడా చెప్తాను, దేవుని వాక్యంలో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను మనకు కలిగిస్తుంది. ఆ నిరీక్షణ ఎప్పుడు నిలిచేది, ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. సో ఇంత గొప్ప స్థితి దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు ఆయన ప్రణాళికలో నడిచినప్పుడు. సో ఆ 5 తలాంతులు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడంట, దేశాంతరం వెళ్ళిపోయాడు యజమాని. మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు. అక్కడ రాస్తాడు, చాలా కాలం అయిపోయింది, టైం మనం మర్చిపోతాం. ఈ రోజు నువ్వు రక్షించబడి దేవుడు నీ చేతిలో 5 తలాంతులు లేదా నీ ఎబిలిటీని బట్టి 2 తలాంతులు నీ చేతిలో పెట్టి ఎన్ని సంవత్సరాలైంది? ఆ 2 తలాంతులు ఈరోజు ఎన్ని తలాంతులుగా మారాయి నీ జీవితంలో? ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నీకు ఇచ్చిన 5 తలాంతులు ఈ రోజు లెక్క చూసుకుంటే కనీసం ఇంకొక 2, 3 అయినా సంపాదించావా? ఇదే దేవుని ప్రణాళికలో ఉండటం అంటే. దేవుని ప్రణాళికలో ముందుకు వెళ్ళకపోతే యేసు ప్రభు ఎవరో ఎరిగి ఆయన రక్షణను చవిచూసి పరిశుద్ధాత్మతో అభిషేకించబడి కూడా మనం దేవుని విధానములో ఆయన ఇచ్చిన ఆ యొక్క పనిని చేసే ప్రణాళికలో మనం ఉండకపోతే ఇంత బ్రతికి మన జీవితంలో అధోగతికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకొని ముందుకు వెళదాం. ఇంకా చక్కగా దేవుని ప్రణాళికలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనం చూసుకుందాం. మొదటిగా నేను దేవుని దగ్గర కనపెడుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు సాటన్ లేదా లూసిఫర్ ని చూపించాడు. ఆలోచన చేయండి. ప్రధాన దూతగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు తర్వాత మీరు చదవండి. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా దేవుడు క్లియర్ గా అసలు ఈ లూసిఫర్ మనకు తలనొప్పిగా మారిన ఈ సాటన్ యొక్క విధానం ఏంటో అక్కడ చూపిస్తాడు. కానీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఈ లూసిఫర్ అనే వ్యక్తి ప్రధాన దూతల్లో ఒకటిగా, అంటే మిఖాయేలు, గాబ్రియేలు, ఇలా దేవుడు దూతల్లో అనేకమైన ర్యాంక్స్ ఉంటాయి, క్యాడర్స్ అంటాం మనం. అలాగే ఆర్మీలో చూస్తే వాళ్ళకి కూడా ర్యాంక్స్ ఉంటాయి. ఆ విధంగా టాప్ క్యాడర్ లో ఉన్నటువంటి లూసిఫర్ దేవుని దగ్గర క్వైర్ లీడర్ గా ఉన్నాడు. ఇది చాలా మందికి మనకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన ఆ యొక్క యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఈ విషయాలు మనకి చూస్తాం. కానీ వాడు అనుకున్నాడంట, దేవుడు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు, నేనే క్వైర్ పిల్లల గ్రోవులు ఊదబడుతున్నాయి, తనకి ఎంతో ఆ యొక్క వచనం చదివినప్పుడు చాలా చక్కగా ఆలోచన చేసినప్పుడు, అయ్యో ఎందుకు వీడు ఇలా అయిపోయాడు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు మొదటిగా అపవాది లేదా లూసిఫర్ అనే వ్యక్తి ప్రధాన దూతగా ఉన్నవాడు ఒక దయ్యంగా లేదంటే సాటన్ గా మారిపోవటానికి కారణం ఏంటంటే ఆత్మీయ గర్వం. తన హృదయంలో అనుకున్నాడంట, ఇదిగో నేను చక్కగా క్వైర్ అంతా నేనే లీడ్ చేస్తున్నాను, ఈ పరలోకంలో దేవుడు తర్వాత ఎవరు అంటే నేనే అనే స్టేజ్కి వెళ్ళి తన జీవితంలో గర్వాన్ని అలో చేశాడు. అంత మాత్రమే కాదు, అందుకే అంటాడు, ఇదిగో నేను దేవుని కంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఎంతో చక్కగా దేవుని సన్నిధానంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ సర్వశక్తిమంతుడిని గణపరచాల్సిన ప్రధాన దూత ఎప్పుడైతే ఆత్మీయ గర్వానికి లోనయ్యాడు, చూడండి తన స్టార్టింగ్ ఎంతో చక్కగా ఉంది. అదే నేను చెప్తున్నాను, ఆ యొక్క ట్రైన్ హ్యాపీగా ఉంది, కానీ గమ్యస్థానానికి చేరే విధానంలో లూసిఫర్ జీవితం లేదు. ప్రధాన దూతగా దేవుడు అన్ని కూడా ఇచ్చాడు. మీరు తర్వాత చదవండి యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో 14, 28 అధ్యాయాలు మీరు చూస్తే ఎంతో చక్కని స్థితి దేవుడు వాడికి ఇచ్చాడు.
కానీ ఎప్పుడైతే గర్వం తన హృదయంలో ఉంటుందో దేవుడు వాడిని అక్కడి నుంచి కిందకు తోసివేశాడు. ఇది చాలా ముఖ్యం. ఈ రోజు జరుగుతున్న క్రైస్తవ విధానంలో వాడు మోసపు చేస్తున్న విధానం ఇదే. నీలా బోధించే వాళ్ళు లేరు, నీలా దేవుని సేవ చేసేవాళ్ళు లేరు, ఏదైనా జరిగితే నువ్వే చేయాలి అనే ఈ యొక్క గర్వపు విధానం ఈ రోజు క్రైస్తవ సంఘంలో మనం చూస్తున్నాం. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎవరి విధానాలు ఒకరు ఇదే పని అయిపోయింది అందరికీ. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, లూసిఫర్ సాటన్ గా మారిపోవాల్సి వచ్చింది. కానీ నీ జీవితంలో దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీ కొరకు నేను ఉంచిన ప్రణాళికలో నువ్వు పడిపోతున్నావా? రక్షించబడ్డావు కరెక్టే, దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు ఏంటి అనే మినిస్ట్రీలోకి వచ్చావు మంచిదే. ఆ మినిస్ట్రీలో ఎన్ని సంవత్సరాల ఈ కాలంలో దేవుని ప్రణాళికలో ఉండే ఆయన సేవను నువ్వు చేస్తున్నావా? లేదా అపవాదిగా మారిపోయిన లూసిఫర్ లాగా ఇదిగో నేను నా ఇష్ట ప్రకారం అంటాం కదా. ఈ యొక్క గర్వముతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనిషి మాట్లాడే మాట నా ఇష్టం, మీరెవరండి మాకు చెప్పటానికి, మాకన్నీ తెలుసులే, మేము ఎప్పటి నుంచో క్రైస్తవులం, ఎప్పటి నుంచో యేసు ప్రభుని ఎరిగి ఉన్నాం అని మన హిస్టరీ చెప్తూ ఉంటాం. చాలాసార్లు దేవుడు హిస్టరీ కాదు, ఈ ప్రెసెంట్ డే నీ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల విధానంలో మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. ఆ మూమెంట్కి వాళ్ళ దివిటీలు వెలుగుచుండనిస్తున్నారా లేదా అనేది ఒక్కటే ప్రామాణికమైంది. ఆ పాత రోజుల్లో వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ అందుకే ఆ యొక్క ఉదంతం చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క నూనె కలిగి అనుదినము నువ్వు వెలుగుతూ ఉండినప్పుడు, నువ్వు ఎరుగని దినములో, ఎరుగని సమయములో యేసు ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అంటాడు, విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మలో మనం దాచబడ్డాం. అనుదినము నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించమంటాడు. ఎందుకో తెలుసా? ఈ ఆత్మీయ గర్వాన్ని ప్రతి దినము మనం చంపాలి. దేవుడు అంటాడు, గొప్పగా నువ్వు సేవ చేసావా? అయితే ఈ మాట చెప్పు, ప్రభువా నేను కేవలము నిష్ప్రయోజకుడైన దాసుడను, నిష్ప్రయోజకురాలైన దాసురాలను, నేను ఏమి చేయాలని నువ్వు ఏర్పాటు చేశావో అది మాత్రమే చేశాను ప్రభా, ఇందులో నా గొప్పతనం లేదు. పాల్ కూడా అడుగుతాడు, ప్రభా నేను ఎంత ఫేమస్ ఇవాంజలిస్ట్ అయిపోయాను, ఇప్పుడు నేను ఇలా నా నీడ పడితే స్వస్థత జరుగుతుంది, లేదంటే నా యొక్క హ్యాండ్ కర్చీఫ్ తగిలితే స్వస్థతలు, దయ్యాలు పారిపోతున్నాయి, ఇంత ఫేమస్ అయిపోయాను నేను, అలాంటి నాకు క్యాన్సర్ ఉంది ఏంటి ప్రభా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. దేవుడు చెప్తాడు, ఇదిగో ఇదే విధానంలో పడిపోయినోడు ఒకడున్నాడు, వాడిని నీకు దూతగా పెడతాను పాల్. ఎందుకో తెలుసా? నీకు ఇవ్వబడిన ప్రత్యక్షతలు చాలా ఎక్కువ. అపవాది నిన్ను శోధించే విధానం ఏంటో తెలుసా? పాల్, నువ్వు ఆల్మోస్ట్ యేసు ప్రభుకి ఈక్వల్ గా ఉన్నావు. పాల్ కూడా మాట అంటాడు కదా, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకుంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు వెంటనే చెక్ పెట్టాడు తన జీవితంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ మాటలన్నీ ఉంటాయి. ఆయన అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభు ఈ నొప్పి భరించలేకపోతున్నాను. మనం అపోస్తుల కార్యంలో పత్రికల్లో చూస్తే ఆయన కంటిలో నుంచి పసి కారుతూ ఉండేదంట. అందుకే అంటాడు, అవసరమైతే మీ కళ్ళు ఊడబెరికి నా కోసం ఇచ్చేసేవాళ్ళు అని అంటాడు ఆ మాట. అదే విధంగా తన కడుపులో, అందుకే దేవుడు నేను అనుకుంటాను, లూకా అనే వ్యక్తిని, ఒక డాక్టర్ గారిని పాల్తో పాటు దేవుడు ఎప్పుడూ ఉంచాడు. ఆలోచన చేయండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. ఇలా పడిపోకుండా దేవుడు పాల్ని కాపాడాడు. పాల్ కూడా ప్రార్థన చేస్తూ, ప్రభువా ఎక్కడికి వెళ్ళినా నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతినా, యేసుక్రీస్తు దాసుడను కాకేయపోదును. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు ఫీల్ అవుతారా? నో, ఈరోజు దేవుడు నీ పని, ఏ పని చేయమని నేను పిలుచుకున్నాడో నిర్మోహమాటంగా, కష్టమైన, శ్రమైన, అవమానమైన ఆ పని చేసే ప్రణాళికలో నువ్వు ఉన్నావా లేదా? ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు బ్రతికి మనం శ్వాస ఆడుతుందంటే దేవుని ప్రణాళిక ఇంకా నీ లైవ్ లోనే ఉంది, జరుగుతూనే ఉంది. కానీ నీ జీవితం ఆ ప్రణాళికకు తగినట్టుగా ఉందా? పాల్ ప్రార్థన చేయగానే దేవుడు అంటాడు, పాల్ నేను నీకు స్వస్థత ఇవ్వను. మోషేలాగే పాల్ గారు కూడా 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే, ఇంక నువ్వు ప్రార్థన చెయ్యొద్దు పాల్, నా కృప నీకు చాలు. నీ బలహీనతలో యందు, నీ యొక్క అసమర్థతలో, నేను చేయలేకపోతున్నాననే నీ విధానములో నా శక్తి పరిపూర్ణమవుతుంది. అప్పుడు నువ్వు నన్ను
మహిమపరుస్తావు. అందుకే అంటాడు మా అత్తతో కూడా, ఇదిగో నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆమెకు అర్థం కాల. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని మహిమను మోసుకొని పోయే దేవుని ప్రణాళికలో ఈరోజు నీ శరీరము, నీ జీవిత విధానము, నీ లైఫ్ స్టైల్ ఉందా? లేదంటే మనం కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈ లోకాన్ని అనుమతించి పేరుకి దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయామా? ఆలోచన చేయండి. లూసిఫర్ గా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు సాతానుగా మారిపోయి ఎప్పటికీ ఇంక తన జీవితంలో నాశనమే ఉంది. అందుకే వాడి సమయం అయిపోతుందని సంఘాన్ని గలిబిలి చేయగలడేమో గాని మనకి తెలుసు ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో దేవుడు రాసేసాడు. నేను ఇది కూడా అడిగాను ఒకసారి దేవుణ్ణి, ప్రభువా నువ్వు ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుంది అని ఆల్రెడీ రాసేసావు, మరి సాటన్ గాడు వచ్చి ఇవన్నీ అడ్డు పెట్టడా అంటే దేవుడు నవ్వి, ఇదిగో నేను సార్వభౌమ అధికారం కలిగిన వాడును, సమస్తము నా ఆధీనంలో చేసుకున్నాను, నువ్వు నీ వరుసలో ముందుకు వెళ్ళిపో, దేవుని కొరకు నిలవబడమని ఆ రోజు నన్ను చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందించాను. నిజమే. మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం, సాతాను కొంతమందిని జైల్లో వేయిస్తాడని దేవుడు చెప్తాడు. ఇదిగో సాతాను సింహాసనము నీ సంఘంలోనే ఉంది, కానీ దేవుని కొరకు మీరు బ్రతకాల్సిందే. మరణం వస్తుందా? వస్తుంది. వచ్చినా సరే ధైర్యంగా దేవుని ఎదుర్కొంటామనే విశ్వాసము ఈ రోజు మనకుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, రక్షించబడ్డావు, అనేక సంవత్సరాలు క్రైస్తవురాలుగా పరిచర్యలో ఉన్నావు, కానీ దేవుని ప్రణాళికలోనూ ఉన్నావా? లేదా ఎక్కడో మెయిన్ ట్రాక్ మీద వెళుతూ వెళ్ళాల్సిన గమ్యస్థానం వైపు వెళ్లకుండా సడన్ గా ఎక్కడైనా డీటూర్ తీసుకున్నావా? ఎక్కడైనా మలుపు తీసుకున్నావా? తీసుకోనేటువంటి మలుపులు, ఆ నిర్ణయాల వలన మన జీవితాల్లో దేవుని ప్రణాళికను కోల్పోయే ప్రమాదం ఉంది. రెండవదిగా ముందు త్వరగా చూసుకుందాం. ఇశ్రాయేలు జీవితాన్ని నేను చూసినప్పుడు వాళ్ళు కూడా చూడండి, దేవుడు స్వయంగా భూమి మీదకి దిగి వచ్చి ఇశ్రాయేలీల కొరకు ఫైటింగ్ చేస్తాడు. కానీ వాళ్ళు దేవుని యొక్క అద్భుతాలన్నీ కూడా అనుభవించి వాగ్దానాన్ని పొందుకొని, అబ్రహాం గారికి చేయబడిన వాగ్దానం పొందుకొని వాగ్దాన దేశంలోనికి వెళ్లే ముందు వాళ్ళ జీవితాల్లో ఆ గర్వంతో నింపబడి, చూడండి వాగ్దానం అయితే పొందుకున్నారు. ఇదే నేను ఎప్పుడు కూడా చెప్తాను, వాళ్ళకి ప్రామిస్ ఇవ్వబడలేదా, వాళ్ళు రక్షణ పొందలేదు చెప్తాడు పాల్. వాళ్ళు సూచన ప్రాయంగా ఉన్నటువంటి బాప్తిస్మం, ఆ మేఘములో బాప్తిస్మం పొందిరి అంటారు. వాళ్ళు బాప్తిస్మం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకున్నారు. కానీ వాళ్ళు ఆ ప్రణాళికలో దేవుడు 11 రోజుల్లో వెళ్ళిపోవాల్సిన ఆ ప్రణాళికను 40 సంవత్సరాలుగా మార్చాల్సి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఏ విధంగా నీ విధేయత ఉంది? ఆ ప్రణాళిక దేవుడిగో ఇలా చెయ్యి అనగానే సరే ప్రభా, చిత్తము సమూయేలులాగా ప్రభా నీగో నువ్వు చెప్తున్నావు ఆ పని నేను చేస్తున్నాను అని ముందుకు వెళుతున్నామా? లేదంటే ఇదిగో ఈ మనిషి ఇలా చేస్తున్నాడు, ఆ సేవకుడు ఇలా చేస్తున్నాడు, ఈ విధానాలు ఇలా ఉన్నాయి, ఏమంటే మీకు లోక జ్ఞానం లేదు, ఈ రోజు ఇలాగే ఉండాలి అని చాలా మంది కాంప్రమైజ్ అయిపోయే సేవకుల్ని నేను చూశాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంన ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరైతే వాగ్దానాన్ని పొందుకున్నారో, ఎవరైతే ఆ వేగుల వారి యొక్క మాటలు నమ్మి యెహోషువ, కాలేబులు ఇచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా అరణ్యంలోనే చనిపోతారు. చాలా బాధ అనిపిస్తుంది చదివినప్పుడు. దేవుడు ఎవరో తెలుసు, దేవుడు అద్భుతాలను కళ్ళతో చూశారు, దేవుడు ఇచ్చిన ఆ సూపర్ న్యాచురల్ ప్రావిజన్స్, దేవుడు ఎంతో ఉన్నతంగా వారి కొరకు అద్భుతాలు చేసి ఆ యొక్క అరణ్య మార్గంలో దేవుడు తన విశ్వాస్యతను చాటుకున్న వాళ్ళందరూ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. ఇదే నేను చెప్తున్నా, మనం ఎన్నో సంవత్సరాలు దేవుని ఎరిగి ఉండొచ్చు, కానీ ఆ ప్రణాళికలో నువ్వు లేకపోతే మనం దేవుని యొక్క ఫైనల్ విధానాన్ని మిస్ అయిపోయే డేంజర్ ఉంది. పరలోకాన్ని అందుకే అంటాడు దేవుడు, ప్రభువా ప్రభువా అని పిలవటం కాదు, నా చిత్తాన్ని చేస్తున్నావా, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తున్నావా? రోజు చాలాసార్లు సాక్ష్యం అనగానే మనం ఎప్పుడో చిన్నప్పుడు పుట్టింది, ఎప్పుడో ఎన్నో ఇయర్స్ క్రితం మనం జరిగింది చెప్తూ ఉంటాం. కానీ సాక్ష్యం అంటే ఈరోజు మన సాక్ష్యం, ఇదిగో 7 నెలలు దేవుని కృపను బట్టి మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు మనం దేవుని కనపరుస్తున్నాం. ఇంకా మిగిలి ఉన్న కాలంలో మన టార్గెట్స్ ఏంటి? దేవా నీ ప్రణాళిక ఏంటి? ఈ మిగిలిన కాలం, జరిగిపోయిన కాలం నేనేం చేయలేను, దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఈ మిగిలిన నెలల్లోనైనా నేను ఈ సంవత్సరంలో నీ కొరకు బలంగా ముందుకు వెళ్ళే కృప నీవు ప్రభువా అని ప్రార్థన చేద్దాం.
దేవుడు ఈ సంవత్సరం అయిపోగానే మనం చాలా ఫెస్టివ్ మూడ్‌కి వెళ్తూ ఉంటాం. నాకు డిసెంబర్ 31 రాగానే చాలా భయమేస్తది. అలాగే నా బర్త్‌డే రాగానే నాకు చాలా భయమేస్తది. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం నేను దేవుని కొరకు ఏం చేశాను అని ఒకసారి నేను పరిశీలన చేసుకున్నప్పుడు నాకు భయమేస్తది. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు, యేసయ్య కలిసి నా దగ్గరకొస్తారంట. ఇదంతా వాక్యంలో మనం చదువుతాం. తోటమాలిగా ఆయన వచ్చి యజమానుడిగా వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఈ యొక్క చెట్టు అసలు ఈ సంవత్సరంలో కాపు కాసిందా? ఎన్ని ఫలాలిచ్చింది? మంచి మొద్దుగా గొప్ప చెట్టుగా ఉంది. చాలా ఆకులున్నాయి. దేవుడు అవేమీ చూడట్లా. దేవుడు చూస్తుంది ఫలాలున్నాయా? అంటాడు కదా! వాళ్ళ ఫలముల వలన మీరు వాళ్ళని తెలుసుకుందురు అనే మాటుంటది. ఆలోచన చేయండి. శాస్త్రులు, పరిసయ్యులు పొద్దున్న లేచినప్పటి నుంచి బైబిల్ చదువుతూనే ఉంటారు. అనేకమైన బోధనలు చేస్తూనే ఉంటారు. సంత వీధులలో యేసయ్య ఆ సువార్తలన్నిట్లో దేవుడు ఇదే చెప్తాడు. మీరు శాస్త్రులనే పులిపిండి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకో తెలుసా? వాళ్ళు షో చేస్తారంతే. వారి జీవితాల్లో దేవుడుండడు. మీరు అలాగుండొద్దు. మీ జీవితాల్లో యేసు ప్రభు అందుకే అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావా? అయితే నా ఆజ్ఞలను గైకుంటున్నావా?" నీకు నచ్చినప్పుడే దేవుని దగ్గరకొచ్చి, నీకు అనుకూలంగా ఉన్న ఆజ్ఞలనే పాటిస్తూ, నేను బాగానే ఉన్నానని నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావా? ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. దేవుని దగ్గరకొస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ముఖ్యంగా ఈ తగ్గింపు అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు అంటాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. నా జీవితంలో నేను చాలా సార్లు ఇది ఫేస్ చేస్తూ ఉంటాను. మన రిలీజియన్ బట్టి సెక్యులర్ సొసైటీలో మీ యొక్క రిలీజియన్ ఏంటండి? మనం ఇండియన్ కల్చర్‌లో ఉంటే మీ క్యాస్ట్ ఏంటండి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి? చాలా మంది క్రైస్తవ సర్కిల్స్‌లో ఇంకా ఈ విధానం ఉన్నప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను దేవుడి దగ్గరికి ఒకసారి కంప్లెయింట్ చేశాను. ప్రభువా, ఏంటి ప్రభువా క్రైస్తవ సంఘములో కూడా నేను రక్షించబడి క్రీస్తులోనికి మారిన తర్వాత నీవు నీ ఆత్మతో నన్ను నింపుకొని నీ కొరకు నేను ముందుకు వెళ్తుంటే ఇంకా ఇవన్నీ ఇలాగే ఉన్నాయంటే దేవుడన్నాడు, ఈరోజు నా ప్రణాళిక నుంచి అనేక మంది తప్పిపోవటం వలన ఇంకా వీటన్నిటిని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. వారి జీవితాల్లో ఒకరోజు తెలుసుకుంటారు. నేను వాళ్ళకి ఆ ఫలాన్ని ఇస్తున్న టైంలో ఆ యొక్క ప్రతిఫలాన్ని ఆ యొక్క ధవల సింహాసనపు తీర్పులో నేనిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళు ఈ విధానాల్లో ఎంతగానో కోల్పోయారని. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటాడు గదా! మీరు మనస్సు మారి ఈ చిన్న పిల్లల వలె అవ్వకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ మాట కూడా ఎప్పుడు చెప్తాను. దేవుని చిత్తాన్ని చేస్తూ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి కరెక్టే. కానీ నీ హృదయం, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం ఒక చిన్న బిడ్డ ఎలాగైతే ఉంటాడో, ఎలాగైతే ఉంటుందో అలా నువ్వు మారాల్సిందే. ఈ ఉదయ కాలమున దేవుని ప్రణాళిక చేయటం ముఖ్యమే. దేవుని ప్రణాళికలో మనం నడవటం, మన శేష జీవితం ఇంకా ఎన్ని సంవత్సరాలు దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చాడో, ఆ ఆయుష్ కొరకు దేవుని కొరకు నమ్మకంగా ముందుకు వెళ్ళటం అవసరమే. కానీ ఎలా వెళుతున్నావు అన్నది చాలా ముఖ్యం. చాలా సార్లు మనకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఒక విధమైన ఆత్మీయ గర్వం వస్తది. ఈరోజు పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. దేవుడు తన చిత్తంలో ఆ యొక్క ట్రైన్ లాగా ఆయన ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ గమ్యస్థానానికి చేరుస్తున్నాడు. ఈ యొక్క సంవత్సరంలో 7 నెలలు మనం దాటి ముందుకు వెళుతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఆ నెలంతా దేవుని కొరకు బ్రతికి ఆయన హృదయంలో నీ కొరకు చేయాలి అనుకున్న పనులు చేయటానికి నువ్వు దేవునితో సహకరిస్తావా? ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. గమనించండి, మనం చూస్తాం దేవుని వాక్యంలో ఆ యొక్క ప్రణాళికను చేసిన వ్యక్తుల్లో ఎస్తేరు జీవితాన్ని నేను కొంతమందిని తర్వాత ధ్యానం చేసినప్పుడు ఎస్తేరు జీవితంలో మొర్దెకై ఇదే మాట అంటాడు. ఎస్తేరు, నువ్వు ఎక్కడో తల్లిదండ్రులు లేని ఒక అనాథ పిల్లలాగా హదస్సాగా నువ్వు ఉండిపోవాల్సి ఉండింది. కానీ దేవుడు నిన్ను హెచ్చించి ఎస్తేరుగా రాణిగా దేవుడు ఈ కోటలో ఎందుకు పెట్టాడో తెలుసా? ఒకరోజు అపవాది తన ప్రణాళికను వేసుకుని హామాను అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలీల సంతానాన్ని నాశనం చేస్తే యేసు ప్రభు తర్వాత రాకూడదని ఆదికాండంలో మనం చదువుతాం కదా, 3వ అధ్యాయంలో స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం ఉంటది అని దేవుడు చెప్తాడు. ఆ వైరం ఈ రోజుకి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ టైంలోనే మనం ఉన్నాం.
ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించే ఆ రోజు ఎస్తేరు, నేను రాణిగా ఉన్నాను, కోటలో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నా ప్రజలు ఏమైపోతే నాకెందుకులే అని తను అనుకోవచ్చు. కానీ మొర్దెకై జ్ఞాపకం చేశాడు, ఇదిగో నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? నువ్వు రాణిగా ఉన్నావు, చక్కగా దేవుడు నిన్ను ఆశీర్వదించిన స్థితిలోకి వచ్చావు, బానే ఉంది. కానీ ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్ ఎస్తేరు అని కబురు పెట్టగానే ఆమె ఉపవాసం ఉండి అప్పుడు ఈ మాట అంటది, నాకు చాలా ఇష్టం. నేను నశించెదను, కానీ నేను దేవుని ప్రణాళికలో ముందుకు వెళతానని ఆ బిడ్డ వెళుతది. ఆలోచన చేయండి. తరువాత ఎప్పుడైతే దేవుని ప్రణాళికకి ఆ యొక్క కష్టకాలంలో ఎస్తేరు తను సమర్పించుకుంటదో, దేవుడు ఇశ్రాయేలుని కాపాడతాడు. ఆలోచన చేయండి. దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. ఇందాక నేను చెప్పాను, ఏ ఒక్కరు కూడా దావీదును రాజుగా అనుకోలేదు. ఇన్‌ఫాక్ట్ తన్ని అభిషేకించాలని వచ్చిన ప్రవక్త కూడా దావీదుని రాజుగా ఒప్పుకోలేదు. ఊరుకో ప్రభువా, జోక్ చేస్తున్నావా? ఈయన రాజేంటి? ఇదిగో నా ముందు ఉన్నటువంటి ఎలియాబును చూడు, అచ్చు సౌలు పోలికలోనే ఉన్నాడు. సౌలులాగా చాలా పొడవుగా ఉన్నాడు. 6 ప్యాక్ ఉంది. రాజు ఒక సైనికుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఇతన్ని నేను చేసేస్తానని ఆల్మోస్ట్ ఆయన అభిషేకిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, వెంటనే సమూయేలుతో కూడా డిటాచ్ చేసేసుకుంటాడు. సమూయేలు, నువ్వు మనిషివి. మనిషి పైరూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు. ఆ మాట అన్న వెంటనే మళ్ళీ దావీదు ఎంటర్ అవ్వగానే దేవుడు ఈ మాట చెప్తాడు, చక్కని ఎర్రని నేత్రములు కలిగినోడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అంటాడు. అదేంటి ప్రభువా అంటే, ఎస్, నేను ఎన్నుకున్న నా బిడ్డ నా ప్రణాళికను చేస్తాడు. ఆలోచన చేయండి. దావీదు మహారాజు తన జీవితంలో ఆ ప్రణాళికలో వెళ్తున్నప్పుడు చాలా సార్లు పడిపోయాడు, తిరిగి లేచాడు. ఎందుకు నేను ప్రణాళిక చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఒకసారి ఈ దావీదు బెత్షెబా ఆ యొక్క ఉదంతం మనందరికీ తెలిసిందే. డాక్టర్ జయరాజ్ గారని విశాఖపట్నంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయిన వ్యక్తి మీలో చాలా మందికి తెలుసు. ఆయన ఆయన నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసేవారు. మా సంఘానికి రెగ్యులర్ గా వచ్చి వాక్యాన్ని పంచుకునేవారు. నేను యవనస్తుడిగా ఎదుగుతున్న దినాలలో నన్ను దేవుని కొరకు ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన ఒకరోజు దేవుని దగ్గర ఎంతగానో ఆయన ఆఖరి దినాలలో షుగర్ తో ఎంతో బాధపడుతూ దేవుణ్ణి అడిగారు, ప్రభువా, అసలు నేను ఎత్తబడతానా? నేను ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేశాను, ఉద్యోగం చేశాను, ఒక ఆఫీసర్గా, మెడికల్ ఆఫీసర్గా ఇవన్నీ చేశాను. నాకు నిశ్చయిత ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఎత్తబడే గుంపులు, అందరూ ఎత్తబడుతున్నారు. ఆత్మలన్నీ కూడా ఎత్తబడి పరలోకం వెళుతున్నాయి, ఆ మధ్యాకాశానికి వెళుతున్నాయి. ఆ బూర ధ్వని అవగానే అప్పుడు ఆయన బత్షెబా గారిని, దావీదు గారిని, వీళ్ళందరినీ కూడా కలిసి అక్కడ చూస్తున్నప్పుడు బెత్షెబా గారు ఫస్ట్ జయరాజ్ అంకుల్ని, హాయ్ జయరాజ్, బాగున్నావా అని అన్నారట. అందరూ వాళ్ళు తెలుస్తుంది, ఆత్మలో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్నారంట. నెక్స్ట్ దావీదు గారు కనిపించారంట. వీళ్ళిద్దరూ కూడా హాయ్ జయరాజ్ అన్నారంట. వెంటనే దావీదు గారు ప్రైజ్ లార్డ్ అని అన్నారంట. వీళ్ళిద్దరూ ఎంతో చక్కగా ముఖం నవ్వుతూ పలకరించారంట. కానీ సడన్ గా వీళ్ళిద్దరూ కూడబలుక్కుని చంపేసినటువంటి ఆ యొక్క వ్యక్తి కనపడగానే, ఆ బెత్షెబా యొక్క భర్త కనపడగానే ఆయన కూడా హాయ్ ప్రైజ్ లార్డ్ జయరాజ్ అనగానే ఆ టైంలోనే ఎంతో చక్కగా ఉన్న వారి ముఖాలు, అటు దావీదు ముఖం గాని బత్షెబా ముఖం గాని ఎంతగానో చెందబోయిందంట. ఆలోచన చేయండి, ఎందుకు దేవుని ప్రణాళికలో మనం నడవటం చాలా ముఖ్యం అని చెప్తున్నానంటే, ఆ రోజు దావీదు బహుశా ఎంతగానో బాధపడి ఉంటాడు. మనకు తెలుసు తర్వాత తను చేసిన ఆ పని అది దేవుని ప్రణాళికలో జరిగించాల్సిన విషయం కాదు అని దావీదు గుర్తించి ఉంటే తన జీవితంలో అంత శోకం మిగిలి ఉండేది కాదు. ఆలోచన చేయండి. ఒకసారి ఈ వాక్యంలో, దేవుని వాక్యంలో నుంచే మనం దీన్ని అన్వయించుకున్నప్పుడు దావీదు ఏ విధంగా దేవుని కొరకు నిలవబడ్డాడో మనకి తెలుసు. కానీ అదే దావీదు జీవితంలో ఎప్పుడైతే ట్రైన్ ట్రాక్ తప్పుతుందో, ఎప్పుడైతే వెళ్లాల్సిన గమ్యస్థానానికి వెళ్లకుండా ట్రైన్ డైరెక్షన్ మారిపోతుందో, తన జీవితంలో ఆ ప్రణాళిక మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. దావీదు తన జీవితం, అందుకే వెంటనే మళ్ళీ దావీదు ప్రార్థన చేసి, ఈ రోజు మనం ఏం చేయాలి, ఎలా ఉన్నాము, ఒకవేళ సరిగా లేకపోతే ఏం చేయాలనే ప్రశ్నని ఒకసారి ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. దావీదు జీవితంలో ఇది మనం చూస్తాం.
చక్కగా వెళుతున్న ట్రైన్ ట్రాక్ తప్పిపోయింది. వెంటనే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను 51వ కీర్తన మనకు తెలుసు. ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను, వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. కానీ పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది ప్రభువా. నా జీవితంలో నువ్వు నన్ను గుర్తించడానికి కూడా యోగ్యత లేని వాడను. అలాంటి నా కొరకు నువ్వు సిలువలో చనిపోయావు. నా కొరకు పరిశుద్ధాత్మను అభిషేకముగా నాలో సంచకరువుగా ఉండటానికి నువ్వు కృప చూపావు. అది మాత్రం తీసివేయొద్దు ప్రభువా అని దేవుడి దగ్గర బతిమలాడుకుని తిరిగి మళ్ళీ దేవుని ప్రణాళికలోనికి దావీదు వస్తాడు. ఆ పర్యవసానాలన్నీ కూడా మనం చదువుతాం. దావీదు జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా దావీదు ముందుకు వెళ్తాడు. ఏ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమున రక్షించబడిన నీవు అనేక సంవత్సరాలు క్రైస్తవురాలుగా పరిచర్యలో ఉన్న నీవు దేవుని ప్రణాళికలోనే ఉన్నావా? లేదా పరిచర్యకు దేవుడు పిలవటం అయితే పిలిచాడు, సేవలో అయితే ఉన్నావు, కానీ దేవుని ప్రణాళికను విడిచిపెట్టి మనుష్య విధానము లేదా లోక విధానము లేదా నీకు నచ్చిన విధానంలో ముందుకు వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త, పరిశీలన చేసుకో. ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని తడుతున్నాడు. ఇది ఎవరిని విమర్శించటానికో లేదంటే ఇది రైట్ రాంగ్ అని చెప్పటానికో కాదు. ఈ యొక్క ప్రణాళిక అనేది నీ గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది. రేపు దేవుణ్ణి కలుసుకోవటానికి ఆ యొక్క ఫైనల్ డెస్టినేషన్ పాల్ చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. చాలా ముసలితని కొన్ని రోజుల్లో ఆయన తలను శిరచ్ఛేదనం చేస్తాడు నీరో. అప్పుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మనం ఎంతో క్యాజువల్ గా ఈ మాటలు ఎవరైనా చనిపోతే మాట్లాడేస్తూ ఉంటాం. రెలవెన్స్ చాలా తక్కువగా ఉంటది. కానీ ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పాల్ వల్లే ఈరోజు 50, 60, 70, 80 ఇంకా దేవుడు మీకు ఇస్తున్న బలాన్ని బట్టి ఎంతో వయస్సులో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే ఈరోజు పాల్ లాగా నువ్వు కూడా ఇదిగో దేవుని ప్రణాళికను నేను జరిగించాను, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేరింది, ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, నేను వెళ్ళగానే దేవుడు నా కొరకు ఒక పెద్ద శర్మని రెడీగా ఉంచాడు, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించడానికి ఈ భూమి మీద ఒకరోజు ఏ సంఘాన్ని అయితే నేను హింసించానో అది కాదు నా ప్రణాళిక పాల్. ఆ సంఘాన్ని కట్టడానికి నేను ఒక మూల స్తంభముగా నేను వాడుకుంటున్నాను, ఇది నా ప్రణాళిక అని దేవుడు ఆ డైరెక్షన్ ని మార్చాడు. ఆ యొక్క పట్టాల గుండా పాల్ అనేకమైన ఒక్కొక్క స్టేషన్ లో ఒక్కొక్క శ్రమను అనుభవించాడు, కానీ చివరికి తను అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ఈ యొక్క నూతన నెలలో అడుగు పెడుతూ నీ గమ్యస్థానం ఏంటో గుర్తెరిగి దేవుని దగ్గర కనిపెట్టి, దేవా నీ చిత్తము నీ పిలుపును మాత్రమే కాక నీ ప్రణాళికలో ప్రతి దినము నేను నడిచే కృపను నాకు అనుగ్రహించు. ఈ పరిచర్యను నాకు ఇచ్చావు, ఈ పరిచర్యలో నీ ప్రణాళిక జరిగించు. నా కుటుంబాన్ని ఇచ్చావు, ఈ కుటుంబంలో నీ ప్రణాళిక జరిగించు. బిడ్డల్ని ఇచ్చావు, నీ ప్రణాళిక జరిగించు. ఇదిగో నాకు ఆత్మీయ జీవితాన్ని ఇచ్చావు, నీ ప్రణాళికను జరిగించని ప్రార్థన చేద్దాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ, ఈ వాక్యం వింటున్న వారికి, మన కుటుంబాలకు, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన ప్రణాళిక ప్రకారం ఈ అంత్య దినముల్లో ముందుకు వెళ్ళటానికి ఆయన కృప మెండుగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు యూ అండి. థ్యాంక్ యూ. బ్రదర్ కంప్లీట్ అయిపోయిందండి. ప్రసిద్ధ సిస్టర్ మీ వాయిస్ వినపట్లేదమ్మా. మీ వాయిస్ అసలు వినపడలేదండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. సిస్టర్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది బ్రదర్. రెవరెండ్ జామి రవికుమార్ గారు, మీరు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారా? క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ప్రార్థన చేయండి.
యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు. ఇది ఆ శ్రేష్టమైన వాక్యం ఉండని దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మన వ్యక్తిగత జీవితంలో దేవుని పిలుపు ఉంది, అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క సేవలో ఉన్నాం, కానీ ఆ దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే వారిగా ఉన్నామా? దేవుని చిత్తాన్ని, అదేవిధంగా దేవుని ప్రణాళిక మన కుటుంబంలో, అదేవిధంగా సేవా జీవితంలో కంప్లీట్ చేసేవారుగా ఉన్నామా అనే విషయాన్ని గమనించుకోవాలనే విషయాన్ని తెలియజేశారు. దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో బత్షెబతో పాపం చేసినప్పుడు, అది డాక్టర్ జయరాజు గారి యొక్క దర్శనంలో ఉరియా ముఖం చూసినప్పుడు ఏ విధంగా చిన్నబుచ్చుకుందో, కొన్నిసార్లు మనం చేసిన పాపాలు మన వెన్నంటే వస్తాయనే విషయాన్ని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఎస్తేరు జీవితంలో చూసినట్లయితే, నువ్వు ఈ సమయం బట్టే ఏం మాట్లాడక మౌనంగా ఉన్నట్లయితే ఎదురు సహాయం విడుదల మనకి దిక్కు నుండి వస్తాయి, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారని చెప్పినప్పుడు, నేను నశించినా నశిస్తాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానన్న ఎస్తేరు యొక్క కమిట్మెంట్ వల్ల మన జీవితాలు ఉండగలుగుతున్నాయా లేదా అనే యొక్క ప్రశ్న మన ముందు ఉంచారు ఆయన. అంతేకాకుండా కొన్నిసార్లు మన యొక్క అనుభవం, మన ఎక్స్పీరియన్స్ గర్వాన్ని తెచ్చేదిగా ఉంటుందని, అదేవిధంగా భారతదేశంలో కులాన్ని బట్టి ఇవేందో సంఘాల్లో కూడా చూసే దృక్పథం మారుతూ ఉంటుందనే విషయాన్ని మనకైనా హెచ్చరించడం జరిగింది. సో మనకు మినిస్ట్రీలో దేవుని చిత్తం అనేది నెరవేర్చేవారుగా ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఆయన నడుకట్టు తగిలితే రోగులు పోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన కంటి యొక్క విషయంలో స్వస్థత దేవుడు ఇవ్వలేదు, కానీ లూకా లాంటి డాక్టర్ని ఆయన వెన్నంటే ఉంచి, సో ఎప్పుడైతే ఆయన బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని సహాయం చేసినట్టుగా వాక్యం మన సెలవిచ్చింది. సో మన వ్యక్తిగత జీవితంలో ఏనాడు కూడా అది దేవుని కృప, దేవుని చిత్తమైన మాట తప్ప రెండో మాట మనకి రాకూడదు అనే విషయాన్ని మనకు ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ట్రైన్ అనేది ట్రాక్ మీద ఉండాలి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా గమ్యస్థానం చేరాలి. మనం చూసినట్లయితే యోనాను దేవుడు నినివేకి వెళ్ళమంటే మనోడు తర్షీషుకు వెళ్ళిన పరిస్థితి మన జీవితంలో కనపడదనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. అంతేకాకుండా లూసిఫర్ జీవితంలో చూసినట్లయితే ఒక జ్ఞానవంతమైన ఏంజిల్గా ఉండవలసిన వాడు, ఒక కైర్లీల్గా ఉండవలసిన వాడు తన గర్వాన్ని బట్టి జీవితాన్ని పాడు చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. అంతేకాకుండా జీవితంలో దేవుడు మనకి ఏదైతే తలాంతులు ఇచ్చాడో, ఇచ్చిన తలాంతులతో ఇంకొక 5 తలాంతుల్ని సంపాదించేవారుగా ఉండాలి తప్ప దేవుడు ఇచ్చిన తలాంతుని వ్యర్థంగా కానీ వేరే స్థలంలో కానీ మనం పాతిపెట్టగా ఉండకూడదనే విషయాన్ని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని పట్ల మన ప్రేమ చాలా లోతుగా, అదేవిధంగా ఎత్తుగా వెళ్ళాలి అనే విషయాన్ని ఆయన తెలియజేశాడు మనకి. అంతేకాకుండా దేవుని యొక్క మినిస్ట్రీని మనం ఫ్యాషనేట్గా చేస్తున్నామా, లేదంటే ఫ్యాషన్గా చేస్తున్నామా, లేదేదో షో చేసినట్టుగా, మ్యాజిక్ చేసినట్టుగా చేస్తున్నామా అనే విషయాన్ని మనం గమనించుకోవాలని. అంతేకాకుండా ఎఫీసీ సంఘం కానీ చూసినట్లయితే, ఎఫీసీ సంఘాన్ని దేవుడు ఒక దినాన పరిశీలన చేసినప్పుడు, నేను నీ క్రియలను, నీ కష్టాలని, నీ సహనాన్ని ఎరుగుదానుగా నీ మీద ఒక నేరం ఒకటి మోపవలసి ఉంది, నీ మొదట నీకు ఉండిన ప్రేమను మరిచావు అనే విషయాన్ని తెలియజేసినట్టుగా, సో దేవుని సేవలో దేవుడు మనం పిలిచినప్పుడు కానీ, రక్షించినప్పుడు కానీ ఏ ప్రేమ అయితే మనలో ఉందో ఆ ప్రేమే ఉందా, లేదంటే ప్రేమ సన్నగిలికిపోతుందా అనే విషయాన్ని మనం గమనించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ మన పాపాలను ఒప్పింపజేస్తుంది, అదేవిధంగా మనం ధైర్యపరుస్తున్న విషయాన్ని తెలియజేశారు. సో ఎప్పుడు కూడా మన యొక్క గమ్యం అనేది చేరిపోకూడదని, అదేవిధంగా మన గమ్యాన్ని, అదేవిధంగా సమస్తాన్ని దేవునికి అప్పగించుకొని దేవుడు ఏదైతే మనం తెలియజేశాడో దాని ద్వారా వెళ్ళాలనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేశారు. సో ఇందాక చెప్పినట్టుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఏ విధంగా వెళ్తుందో, సో దేవుడు నిర్ణయించిన భోగి, కోచి, సీటు, గమ్యము సో అప్పగించుకోవాలి తప్ప దాన్ని మార్చుకునే వరకు ఉండకూడదనే విషయాన్ని మనకు ఆయన తెలియజేశారు. సో మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిలుపు మన జీవితంలో ఉంది. ఇందుకోసమైతే దేవుడు పిలిచాడో, ఎవరి కోసమైతే పిలిచాడో, ఏ స్థలంలో ఉండడానికైతే పిలిచాడో దాన్ని గ్రహించి దేవుని చిత్తానుసారంగా వెళ్ళగలిగే కృప, ఆ గమ్యాన్ని చేరగలిగే కృప దేవుడు మన దయచేయను గాక. దేవుని యొక్క ప్రణాళిక చిత్తం మన జీవితంలో నెరవేర్చును గాక. వాక్యం చెప్పిన డేవిడ్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజేస్తూ, ఒక పక్క హెచ్చరిస్తూ, ఒక పక్క మేలు కలుపుతున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. అయ్యా, మా వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రభా నీ ప్రణాళిక నెరవేర్చే వరకు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కుమారుడు యేసుక్రీస్తు ఏ విధంగా ప్రభా సెలవుకు ముందు ప్రభా నీ చిత్తమే, నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేర్చుగాక అనే విధంగా సెలవిచ్చారో ప్రభా. దాతను ప్రభా పరలోక ముందున మా తండ్రి నీ నామం ప్రభా పరిశుద్ధపరచమని సెలవిచ్చి ప్రభా
పరలోకమందు నీ చిత్తం ఏ విధంగా ఉందో భూలోకంలో చిత్తాన్ని నెరవేర్చగలిగే కృపలోకి తెరమ మనం నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొన్నిసార్లు మా అనుభవాలు దేవతని ప్రభావం ఎదిగిన స్థితి, దేవతని ప్రభావం నీకన్నా హెచ్చించుకునే పరిస్థితి కానీ ప్రభు నువ్వు మాత్రమే మా సేవలో కనబడాలి, నీ ప్రణాళిక మాత్రమే మా జీవితంలో నెరవేరాలి ప్రభా. ఆ విషయాన్ని గ్రహించి ముందుకు సాగగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, నీ ప్రణాళికల నుంచి అన్నాడు ఇస్కరియోతు యుద్ధ తప్పిపోయాడు అయ్యా. అటువంటి పరిస్థితి విధంగా దేమన్నవాడు లోకాన్ని స్నేహించి బయటకు వెళ్ళిపోయాడు ప్రభా. అటువంటి పరిస్థితులు మా జీవితంలో లేకుండా ప్రభా, అపోస్తలుడైన పౌలు వారి ధైర్యంగా ప్రభా అయ్యా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అయ్యా ప్రభా, నా పరుగును కడముట్టించాను, ఇక మీద జీవితం నాకు దాచబడి ఉందని ధైర్యంగా చెప్పగలిగే కృప తండ్రి మాకు అప్పగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభా అయ్యా 5 నాణాలు ఇచ్చిన దేవతను ప్రభా ఆ సేవకుడు తండ్రి అయ్యా ప్రభు ఇంకా 5 నాణాలు సంపాదించాలని చెప్పగలిగే ప్రభా లెక్క నీకు అప్పగించగలిగాడు మా వ్యక్తిగత జీవితంలో ప్రభా. ఆ లెక్క అప్పగించగల కృపలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులు ముందు పనులు చేయండి మా జీవితంలో ప్రభా. అయ్యా గొప్ప హెచ్చరికగా అయ్యా ప్రభా మా యొక్క సేవలో దేవతని ప్రభా ఒక గొప్ప సూచనగా ప్రభా అయ్యా తండ్రి, అది ఒక రోడ్ మ్యాప్గా ప్రభా అయ్యా మేము సరైన దిశలో వెళ్తున్నామా లేదా అయ్యా ప్రభా అందులో చిత్తం నెరవేర్చడం లేదని విషయాన్ని ప్రభా ఎవరి మట్టుకాలు గమనించుకుని ముందుకు సాగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. అంత విధంగా ప్రభా వాక్యం చెప్పడానికి నీ కుమారుడికి ఇచ్చిన ఆశను, ఆసక్తిని, జ్ఞానాన్ని, అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని ప్రభా ఇంకా అనేక స్థలాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆగస్టు 10 అదేవిధంగా ప్రభా అనేక స్థలాల్లో వాడబడుతుండగా అడుగుబెట్టిన ప్రతి స్థలంలో ప్రభా అనేక మందిని ప్రభా నీవే ఆకర్షించగలిగే కృప దయచేయండి. ఈ పాపిష్టికల్లో కోపిష్టికల్లో బిడ్డ మీద పడకుండా నీ భద్రత కాపుదల దయచేయండి ప్రభా. ఆనాడు ప్రభా సౌలు యొక్క విషయం చూపు తండ్రి దావీదు మీద పడినప్పుడు తండ్రి ఇబ్బందులు వచ్చాయి, అటువంటి విషయం చూపు బిడ్డ మీద పడకుండా ప్రభా దేవతన ప్రభా యోసేపుని చూసినప్పుడు, దానియేలుని చూసినప్పుడు ఏ విధంగా కరుణా కటాక్షం కలిగింది, అధికార కటాక్షం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి ప్రభు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబి రత్నాకర్ గారిని ప్రభు వారి కుటుంబాన్ని దీవించండి, సేవను దీవించండి అయ్యా. దీన్ని సహకరిస్తున్న జాన్సన్ జ్ఞాపకం చేసుకో అయ్యా. జాన్సన్కి ఇచ్చిన నూతనమైన జన్మదినాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. సంవత్సరములు జరుగుతున్న కార్యాలు నూతన పరచండి అయ్యా. మాకు తెలిసిన అవసరాలు ప్రభు నీకు పెద్ద అవసరాలు తెచ్చండి అయ్యా. భార్యని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కొన్ని సేవలు విరివిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ పులిస్ గారిని వాడుకోండి ప్రభా. అదేవిధంగా కోర్టు వారిని దీవించండి. ఉదయకాల సమయం లేచి ప్రభు మా కోసం ప్రార్థన చేసిన బిడ్డలందరినీ ప్రభు పేరు పెట్టి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేసి మా బిడ్డలందరూ ప్రభా నీ చిత్తములో, నీ ప్రణాళికలో ఉండగలిగే కృప, ఆ విధంగా మా బిడ్డలను పెంచగలిగే ప్రభా జ్ఞానము, భక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జీవానంద్ కుమార్ జ్ఞాపకం చేసుకోండి, డాక్టర్ విజయ్ కుమార్ గారిని, ఆమె కుటుంబాన్ని, వారి బిడ్డల భవిష్యత్తుని చేతిలో పెడుతున్నాను తండ్రి. రమణ మేగడ గారిని జ్ఞాపకం చేసుకో, పాప విషయంలో సహాయం తెచ్చేయండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కాతనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డకు కావాల్సిన ఆరోగ్యము, కుటుంబకాలను క్షేమం నెమ్మది దయచేయండి తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతన ప్రభు అశ్వతి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇది నాన్న ప్రభు భాగోపురంలో ప్రభు ఎయిర్పోర్ట్ ప్రభు అయ్యా దాన్ని ప్రారంభించడానికి అనేక మంది బిడ్డలు వెళ్తూ ఉన్నారయ్యా. ఎటువంటి నష్టం కానీ, కష్టం కానీ, ప్రమాదం కానీ లేకుండా భద్రపరచమని, సహాయం చేయమని, ఆంధ్రప్రదేశ్కి ప్రభు దాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. ప్రత్యేకంగా ప్రభా ఇటు మీరు చేసిన ప్రతి పనిలో సూటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని విన్న వాక్యాన్ని తండ్రి గ్రహించి వాక్యానుసారంగా ప్రభా వాక్యం అనే అర్థంలో ప్రభు మమ్మల్ని చూసుకొని సరి చేసుకుని ముందు సాగే భాగ్యం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారం మాకు దయచేయండి, మాడల అపరాధం చేయవారిని క్షమించండి ప్రభు, మా అపరాధములను మీరు క్షమించండి, శోధనలు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన డేవిడ్ అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఎయిర్పోర్ట్ జరగబోతున్న ఓపెనింగ్ సెరమనీకి ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ కుమార్ అయ్య గారికి, వర్తమానికులు బ్రదర్ డేవిడ్ అనిల్ కుమార్ గారికి మరియు కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఈవినింగ్ 8:30 PM కి జరిగే ఏఎల్ వర్చువల్ అకాడమీ ఆన్లైన్ బైబిల్ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.